గ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఈషు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ శివుని దర్శనం ఎలా జరిగింది, ఎంత టైం పట్టింది, గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేశాము, గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టింది అని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మేము వచ్చేసి శనివారం మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. పిల్లలైతే రూమ్లోనే పడుకున్నారు. నేను మా వారు రాజగోపురం ముందు ఆరతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆ శివుణ్ణి మనసారా తలుచుకొని మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. మేము అరుణాచలం వెళ్ళడం ఇదే మొదటిసారి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు గిరివలయం అనే రూట్ మ్యాప్ కనిపిస్తుంది. గిరివలయంలో 8 లింగాలు మాత్రమే చూపిస్తుంది, కానీ మొత్తం వచ్చేసి 10 లింగాలు ఉంటాయి. ఇక్కడ అన్ని లింగాలు వచ్చేసి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి, కానీ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్లో కనిపిస్తుంది. మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం, 2 అగ్నిలింగం, 3 యమలింగం, 4 నైరుతి లింగం, 5 సూర్యలింగం, 6 వరుణలింగం, 7 వాయులింగం, 8 చంద్రలింగం, 9 కుబేరలింగం. కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్లో మోక్ష మార్గం ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు దీనిని మాత్రం అస్సలు మిస్ కాకండి. దీని మోక్ష మార్గం అంటారు, ఒక నారో అండర్ అన్నమాట. ఇంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఇందులో నుంచి వచ్చేస్తారంట. ఇప్పటి వరకు ఎవ్వరూ స్ట్రక్ అవ్వలేదంట. ఇందులో నుంచి వెళ్ళడం వల్ల మనకి మోక్షం లభిస్తుందంట. సైడ్ బస్ ఎండు పెట్టి మొత్తం ఎందుకు వెళ్ళిపోయినా అస్సలు గిరిగిరి పెట్టాయి. 10 ఈశాన్య లింగం. ఇదే చివరి లింగం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ముందుకెళ్లడంతో రాజగోపురం కనిపిస్తుంది. రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగిస్తే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు. మేము వచ్చేసి 5 అవర్స్లో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. మేము ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని సర్వదర్శనానికి అయితే వెళ్ళాము. మాకు 3 అవర్స్ దర్శనానికి పట్టింది. మీరైతే వెళ్ళినప్పుడు 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి. 1 అవర్లో దర్శనం కంప్లీట్ అవుతుంది. మేము దర్శనం కంప్లీట్ అవ్వగానే ఎగ్జిట్ నుండి బయటికి వచ్చాము. కానీ టెంపుల్ లోపల చెట్టుపై బల్లి రూపంలో ఉన్న మహర్షులను చూడలేదు. అలాగే ఒక సర్కిల్లో నిలబడి చూస్తే 9 గోపురాలు కనిపిస్తాయంట, అది కూడా చూడలేదు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇదండి జరిగింది. ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగే ఆ స్వామి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. బాయ్.